ముడా భూముల వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి ఈడీ సమన్లను హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. న్యాయం తన వైపే ఉన్నట్టు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది అన్నారు సిద్ధరామయ్య. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడా స్కామ్ లో సిద్ధరామయ్య ఆయన భార్య పార్వతికి ఈడీ సమన్లను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈడీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. రాజకీయాల కోసం ఈడీని వాడుతున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయాలు కోర్టు బయట చేసుకోవాలని స్పష్టం చేసింది. మైసూరులోని కేసర గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉంది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా మూడా దానిని స్వాధీనం చేసుకుంది. దానికి బదులుగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ఫ్లాట్లను కేటాయించింది. కేసరలోని ల్యాండ్ తో పోలిస్తే విజయనగరంలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడదే వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ వివాదం కారణంగా పార్వతి తనకు కేటాయించిన భూమిని సరెండర్ చేశారు. ఈ క్రమంలో పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎం నాగప్రసన్న క్వాష్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మూడా భూముల వివాదంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎప్పటి నుంచో చెప్తున్నా అని ఇప్పుడు న్యాయం తన వైపే ఉందన్నారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని వేడుకలు చేసుకున్నారు.